హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన లెనిన్ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెనిన్ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ హీరో అయిన లెనిన్ వాళ్ళ ఊర్లో ఒక జాతర జరుగుతూ ఉంటుంది. అయితే జాతరలో ఆ ఊరికి పెద్దయిన లెనిన్ వాళ్ళ పెద్ద మనిషి ఆ బరువు బాధ్యతలన్నిటినీ మోస్తూ ఉంటాడు. అంతేకాదు ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా అతనికి దైవంలా భావిస్తూ అంతా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. అయితే లెనిన్ వాళ్ళ బాబాయ్ మాత్రం అతనికి కూడా ఆ రెస్పెక్ట్ కావాలని, అతను ధర్మకర్త అవ్వాలని అనుకుంటాడు. కానీ లెనిన్ వాళ్ళ అమ్మ, మా మావయ్య ఉంచుకున్న దానికి నువ్వు పుట్టావు కాబట్టి నీకు ఇంట్లో ఉండడమే ఎక్కువ, అలాంటిది నీకు మేము ధర్మకర్తగా ఎలా ఉండనిస్తామనుకున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఎప్పుడూ సూటిపోటు మాటలతో బాధపెడుతూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే లెనిన్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎవరూ లేకుండా అనాథగా తిరుగుతూ ఉండేవాడు. అయితే ఇప్పుడు లెనిన్ని చూసుకుంటున్న లెనిన్ వాళ్ళ అమ్మ అప్పుడు లెనిన్ని చూసి తనతో పాటు తీసుకువెళ్తుంది. అంతేకాదు తన బిడ్డతో సమానంగా లెనిన్ని కూడా పెంచుతుంది. తన బిడ్డ అయిన వసంత్ లెనిన్కి మంచి ఫ్రెండ్గా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇస్తారు, అంత క్లోజ్గా ఉంటారు. అయితే వసంత్ ఇప్పుడు ఊర్లో ఉండట్లేదు, తన పై చదువుల కోసం చెన్నై వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడు. అయితే లెనిన్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటూ వాళ్ళ అమ్మకి ఏం కావాలన్నా సరే దగ్గరుండి చూసుకునేవాడు. అంతేకాదు వాళ్ళ బాబాయిని వాళ్ళమ్మ ఎంత అవమానించినా సరే తను మాత్రం వాళ్ళ బాబాయిని సొంత బాబాయ్ లాగా చూసుకునేవాడు. అయితే లెనిన్ వాళ్ళ ఫ్యామిలీకి ఊర్లో ర్యాండమ్గా కొంతమంది శత్రువులతో పాటు లెనిన్ వాళ్ళ బాబాయ్ కూడా ధర్మకర్తగా మారే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. సీన్ కట్ చేస్తే జాతర చదువుతున్న రోజు రాత్రి లెనిన్ మన హీరోయిన్ అయిన భారతిని నాటకం వేసిన తర్వాత ఒక్కసారిగా చూస్తాడు. తను చూసిన ఫస్ట్ లుక్ లోనే తనతో ప్రేమలో పడిపోతాడు. లెనిన్ తో వాళ్ళ బాబాయ్ భారతి మరెవరో కాదు మీ మావయ్య కూతురేనని చెప్తాడు. ఆ రోజు నాటకం అయిపోయిన తర్వాత భారతి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే భారతి వాళ్ళ అమ్మ నాన్నలు ఏదో పూజలో కూర్చోవడంతో భారతి వాళ్ళ నాన్న లెనిన్కి భారతిని అప్పగించి మా ఇంటికి తీసుకువెళ్ళి డ్రాప్ చేయని చెప్తాడు. దాంతో భారతి ఇంకా లెనిన్ ఇద్దరూ కలిసి భారతి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయితే భారతికి కూడా లెనిన్ని చూడగానే ఫస్ట్ లుక్ లోనే లెనిన్ నచ్చేస్తాడు. ఆ నెక్స్ట్ డే జాతరలో భారతి శివాజీ దగ్గర నుంచి ఏవో బ్యాంగిల్స్ తీసుకొని పారిపోతూ ఉంటుంది. అయితే శివాజీ ఇంకా తన గ్యాంగ్ భారతి వెనక పడతారు. వెంటనే లెనిన్ వాళ్ళకి అడ్డు చెప్పి భారతి దగ్గర ఉండే బ్యాంగిల్స్ ని శివాజీ వాళ్ళకి ఇచ్చేస్తారు. అయితే శివాజీ కొంచెం హేళన చేసి మాట్లాడటంతో భారతి శివాజీతో, నేను మీతో పేకాట ఆడి తప్పకుండా విన్ అవుతా, నేను గాని విన్ అయితే మీరు ఈ పేకాట్ని ఈ సంవత్సరం మొత్తం బంద్ చేయాలని చెప్తుంది. భారతి అనుకున్నట్లుగానే ఊర్లో అందరి ముందు శివాజీతో 2 సార్లు పేకాడి గెలుస్తుంది. దాంతో శివాజీ చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయారని చెప్పి ఊర్లో ఉన్న జనాలంతా అతన్ని చాలా హేళన చేసి మాట్లాడతారు. దాంతో అతను చాలా కోపం పెంచుకుంటాడు. ఇక్కడ నుంచి భారతి ఇంకా లెనిన్ ఇద్దరి పరిచయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ భారతికి కూడా లెనిన్ చాలా నచ్చడంతో లెనిన్ అంటే భారతికి చాలా ఇష్టమని చెప్పి అదే రోజు రాత్రి లెనిన్ కి ప్రపోజ్ చేస్తుంది. దాంతో ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచాక బ్రహ్మాజీ భారతిని మనుషులతో పెట్టి ఒక బస్సులో కిడ్నాప్ చేయించి పక్క ఊరికి తీసుకువెళ్తాడు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న లెనిన్ ఫాస్ట్గా సైకిల్ మీద ఆ బస్సు వెనక వెళ్ళి ఆ బస్ని ట్రేస్ చేసి అక్కడ రౌడీల్ని చాలా గట్టిగా కొడతారు. అయితే లెనిన్ని అటాక్ చేయడానికి ఒక రౌడీ షార్ప్ వెపన్తో వస్తే అక్కడికి వసంత్ వచ్చి లెనిన్ని అటాక్ చేయకుండా ఆపుతాడు. వసంత్ అదే రోజు చెన్నై నుంచి ఇంటికి వస్తాడు. దాంతో ఫ్రెండ్స్ ఇద్దరు ఫైట్ చేసి భారతిని వాళ్ళ నుంచి కాపాడి వాళ్ళ ఊరికి తీసుకువెళ్తారు. వసంత్ చెన్నై వెళ్ళి చదువుకుని ఊర్లోకి వచ్చి వాళ్ళ అమ్మ చెప్పినట్లుగానే ఒక హెల్త్ సెంటర్ని స్టార్ట్ చేసి అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఉచిత వైద్యం చేయాలని అనుకుంటారు. అయితే వాళ్ళ ఊరికి సంబంధించిన ఎమ్మెల్యే దానికి ఒప్పుకోరు. అయితే వసంత్ అతన్ని
హాస్పిటల్ ఓపెనింగ్ అప్పుడు పిలిచి అతనితో రిబ్బన్ కటింగ్ చేయించకుండా అతన్ని ఘోరంగా అవమానపరిచి అక్కడి నుంచి తిరిగి పంపించేస్తాడు. దాంతో వసంత్ ఊరికి రాగానే ఎమ్మెల్యే దగ్గర శత్రువుగా మారిపోతాడు. ఒకవైపు ఆ ఊరి ఎమ్మెల్యేకి హాస్పిటల్లో షేర్ ఇవ్వలేదని అతను, మరొక వైపు ధర్మకర్తగా మారడం కోసం శివాజీ అండ్ ఊర్లో వాళ్ళకు ఉండే కామన్గా ఉండే ఎనిమీస్ అందరూ కలిపి వసంత్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ లెనిన్ అక్కడున్నంత వరకు అక్కడ వాళ్ళెవ్వరూ ఆ ధైర్య సాహసం చేయలేరు. సీన్ కట్ చేస్తే లెనిన్ వాళ్ళమ్మ వసంత్ సెటిల్ అయ్యాడు కాబట్టి వసంత్కి ఇప్పుడు పెళ్లి ఏజ్ వచ్చింది కాబట్టి వసంత్కి మ్యాచ్ కుదురుస్తుంది. పెళ్లి కూతురు మరెవరో కాదు, భారతి వాళ్ళ అక్క. అయితే భారతి వాళ్ళ అక్కకి ఈ పెళ్లి ఇష్టం లేక తను వేరే అబ్బాయిని ప్రేమించానని చెప్పి ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని ఒకరోజు రాత్రి ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ భారతి వాళ్ళ నాన్న లెనిన్ వాళ్ళ ఇంటికి వచ్చి నా కూతురు నాకు చెప్పకుండా ఇలా చేసింది, ఇలా చేస్తుంది అనుకోలేదని చెప్పి వీళ్ళకి సారీ చెప్తాడు. అయితే వసంత్ వాళ్ళ అమ్మ మాత్రం తను వెళ్ళిపోతే ఏమైంది, నీ చిన్న కూతురు భారతి ఉంది కదా, వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం, అప్పుడు మనం వియ్యంకులు అవడం ఎవరు ఆపలేరు కదా అని అంటుంది. దానికి అతనికి కరెక్టే అనిపించి వాళ్ళ రెండు ఫ్యామిలీల పరుగును కాపాడడం కోసం ఈ పెళ్లి చేయడానికి సిద్ధమవుతారు. ఇప్పుడే మనకు ఒక తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే లెనిన్ వాళ్ళ అమ్మే భారతి వాళ్ళ అక్కని చంపించేస్తుంది. ఎందుకంటే తను వేరే అబ్బాయిని లవ్ చేస్తుంది కాబట్టి. వసంత్ పెళ్లి భారతితో ఫిక్స్ చేశారని తెలిసిన తర్వాత లెనిన్ చాలా బాధపడతాడు. అలాగే భారతి కూడా బాధపడుతుంది. కానీ లెనిన్కి తన ఫ్రెండ్ వసంత్ అంటే చాలా ఇష్టం. అందుకే తన కోసం భారతిని సాక్రిఫైస్ చేసేద్దామని అనుకుంటాడు. కానీ భారతి మాత్రం తన పెళ్లికి 5 నిమిషాలు ఉందనగా వసంత్తో తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఊళ్ళో ఉన్న అందరి ముందు ధైర్యం చేసి చెప్పేస్తుంది. భారతి వాళ్ళ అమ్మా నాన్నలకి ఇంకా వసంత్కి నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు, కానీ మీరెవరు నాకు ఒక్క మాట కూడా ఈ పెళ్ళి ఇష్టమా అని కూడా అడగలేదని అంటుంది. అంతేకాదు తనకి లెనిన్ అంటే చాలా ఇష్టం, తన గుండెల్లో ఉన్నాడని చెప్తుంది. అయితే వసంత్కి లెనిన్ చాలా ఇష్టం కాబట్టి భారతిని తీసుకువెళ్ళి లెనిన్ దగ్గర ఉంచి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు, ఇంత దాకా తీసుకువచ్చారు అని చెప్పి తన తాలిబొట్టు ఇచ్చి మ్యారేజ్ చేసుకోండి అని అంటాడు. భారతి వెంటనే లెనిన్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది. ఈ టైంలోనే వసంత్ మీద ఎవరో వచ్చి కత్తులతో అటాక్ చేస్తారు. అది మరెవరో కాదు, శివాజీనే. ఎందుకంటే వసంత్ చనిపోతే తనే వాళ్ళ ఊరికి ధర్మకర్తగా ఉంటాడన్న స్వార్థంతో ఈ పని చేస్తాడు. కానీ ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఆ రోజు రాత్రి వసంత్ని కాపాడి లెనిన్ ఎలాగైనా బయటికి తీసుకువస్తాడు. ఈ విధంగా వసంత్ని కాపాడిన లెనిన్ తన మీద ఎవరు అటాక్ చేయించారో వెతుకుతూ ఉండగా వసంత్ మాత్రం అదేంటి ఇప్పుడు మీ పెళ్లి కదా నాకు ఇంపార్టెంట్, ఇవన్నీ తర్వాత చూసుకుందామని చెప్పి లెనిన్కి ఇంకా భారతికి వెంటనే అందరి ముందు పెళ్లి చేయిస్తాడు. దాంతో లెనిన్ భారతి ఇద్దరు అందరి ముందు ఒకటవుతారు. అలా కొన్ని రోజులు హ్యాపీగా గడిచాక భారతి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. వెంటనే ఇద్దరు వసంత్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటారు. అయితే వసంత్ వాళ్ళతో ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి ముగ్గురు బయటికి వస్తారు. మన హీరో అయిన లెనిన్ మాత్రం భారతి ప్రేమలో మునిగి తేలుతూ ఉంటాడు. అయితే మరొక వైపు లెనిన్ వాళ్ళ బాబాయ్ ఇంకా ఊర్లో ఉండే ఎమ్మెల్యే అండ్ శివాజీ అండ్ రౌడీలు అందరూ కలిపి వసంత్ని చంపుతామని ప్లాన్ వేస్తారు. అయితే వసంత్ రోజు వాళ్ళ మావయ్యకి నైట్ షుగర్ ఇంజెక్షన్ ఇద్దామని చెప్పి వెళ్తూ ఉంటాడు. అయితే ఆ విషయాన్ని కనిపెట్టిన వీళ్ళంతా కరెక్ట్గా అతని ఇంటికి వెళ్లే ముందు బాంబులు పెట్టి వసంత్ని చంపుదామని అనుకుంటారు. అయితే ఆ రోజు వసంత్తో పాటు లెనిన్ ఇంకా భారతి కూడా ఉంటారు. వసంత్ వీళ్ళందరూ రావడం అబ్జర్వ్ చేసి తన కారులో లెనిన్ని ఇంకా భారతిని ఇంటికి పంపించేస్తాడు. తన ఒక్కడు మాత్రమే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వసంత్ అక్కడ బాంబుల్ని ఆ చుట్టూ ఉండే మనుషులు దాక్కున్నా సరే వాళ్ళని అబ్జర్వ్ చేసి ఒక రాయి దగ్గర కూర్చొని మీరంతా కలిపి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ నన్ను చంపాలనుకుంటే ఓకే, నాతో పాటు లెనిన్ ఇంకా భారతి ఉన్నారు, వాళ్ళు కూడా అన్యాయంగా చనిపోయేవారే అని చెప్పి అంటాడు. వసంత్ ఇప్పుడే వాళ్ళందరికీ ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అదేంటంటే తను చెన్నైలో ఉన్నప్పుడే తను భారతిని చూసి ఇష్టపడ్డానని చెప్పి తను భారతి కోసమే ప్రతి సంవత్సరం ఒకసారి ఊరు వచ్చి వెళ్తూ ఉంటానని చెప్పాడు. అంతేకాదు భారతి వాళ్ళక్క తనని లవ్ చేస్తుంది కాబట్టి ఈ
పెళ్లిని ఎలా ఆపాలో తెలియక వాళ్ళ అక్కని కూడా నేనే చంపేశానని చెప్తాడు. దానితో పాటు భారతి మీద తనకి చాలా కోపం ఉందని, భారతి ఇంకా లెనిన్ వాళ్ళిద్దరిని వదలకూడదని చెప్పి అంటాడు. ఎందుకంటే భారతి తన పెళ్లిలో చాలా అవమానపరిచి అందరి ముందు తన్ని విలన్ గా చూపించింది కాబట్టి. సో ఇప్పుడు నేను వాళ్ళ మీద ఎలా అయినా సరే పగ తీర్చుకోవాలంటే మీరంతా నాతో ఉండాలి. నాకు ఎగనిస్ట్ గా ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా నేను నా శత్రువులుగానే కన్సిడర్ చేస్తా అండ్ నా ఎగ్నెస్ట్ గా ఉండే వాళ్ళందరినీ కూడా చంపుతా అని అంటాడు. అంతేకాదు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏదో ఒక స్వార్థంతో వసంత్ ని చంపడానికి వచ్చారు కాబట్టి వాళ్ళ బాబాయికి అక్కడ జరిగే జాతరలో ప్రతి సంవత్సరం ధర్మరాజుగా నిలబెడతానని చెప్పి మాట ఇస్తాడు. అండ్ అలాగే అక్కడ బ్రహ్మాజీకి తన ఆస్తిలో సగం వాటా ఇస్తానని చెప్పి మాట ఇస్తాడు. వాళ్ళతో పాటు తను అవమానపరిచిన ఎమ్మెల్యేకి కూడా వాళ్ళ ఊర్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు జాతరలో కట్టిస్తానని చెప్పి మాట ఇస్తాడు. దాంతో ఒక్కసారిగా అందరూ పొదల నుంచి బయటికి వస్తారు. అలాగే అదే రోజు రాత్రి లెనిన్ మీద ఇంకా భారతి మీద కక్ష సాధిద్దామని చెప్పి అందరూ అనుకుంటారు. అలాగే వసంత్ గురించి, వసంత్ క్యారెక్టర్ గురించి వసంత్ తో హాస్పిటల్లో పనిచేస్తున్న వేరే పర్సన్ తో లెనిన్ తో వెళ్లి చెప్పిస్తాడు. అంతేకాదు ఆ రోజు రాత్రికి భారతిని ఎలా అయినా చంపాలని వాళ్ళ ప్లాన్ అని చెప్పి ఆ అబ్బాయి లెనిన్ తో చెప్తాడు. ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిన లెనిన్ వెంటనే భారతి దగ్గరికి వెళ్లి భారతిని ఇంట్లో నుంచి బయటికి తీసుకువచ్చి టెంపుల్లో ఉండే గర్భగుడిలో దాస్తాడు. వెంటనే లెనిన్ అక్కడి నుంచి వసంత్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇదంతా చేస్తున్నావని అడగడానికి ట్రై చేస్తాడు. కానీ వసంత్ మాత్రం లెనిన్ మాటలు అస్సలు పట్టించుకోడు. అయితే భారతిని వదిలేయమని చెప్పి వాళ్ళని చాలా బ్రతిమలాడతాడు. కానీ వాళ్ళెవ్వరూ తన మాటల్ని పట్టించుకోరు. సరిగ్గా అప్పుడే లెనిన్ ఫ్రెండ్ తోనే లెనిన్ కళ్ళలో కారం కొట్టిస్తారు. లెనిన్ కళ్ళకి ఏం కనిపించకపోయినా సరే వాళ్ళని చాలా బ్రతిమలాడుతూ భారతిని వదిలేయమని అడుగుతాడు. కానీ వాళ్ళు తనని పట్టించుకోరు. పైగా కళ్ళు మూసుకుని ఉన్న లెనిన్ని రెచ్చగొట్టి లెనిన్ తోనే భారతిని చంపేలాగా చేస్తారు. తన కళ్ళ ముందే తను ప్రాణంగా ప్రేమించిన లెనిన్ తనని చంపడం చూసి భారతి చాలా బాధపడుతుంది. అంతేకాదు తను కూడా ప్రాణంగా ప్రేమించిన లెనిన్ తన భారతిని తానే చంపుకోవడం వలన చాలా బాధపడతాడు. కానీ అక్కడ తనకి ఏం కనిపించకపోవడం వల్ల అలా చేసి ఉంటాడు. దాని తర్వాత లెనిన్ జైలుకి వెళ్ళి తన భారతిని చంపినందుకు శిక్షను అనుభవించి బయటికి వస్తాడు. అలా బయటికి వచ్చిన లెనిన్ ఫస్ట్ తను చంపింది వాళ్ళ బాబాయ్ అయిన శివాజీనే. దాని తర్వాత ఊర్లో ఉండే వాళ్ళకి ఎగ్నెస్ట్ గా ఉండే మనుషులందరినీ అండ్ ఎమ్మెల్యేని కూడా తను చంపేస్తాడు. ఈ విధంగా లెనిన్ తన భారతీ చావుకి కారణమైన వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. అంతేకాదు తన ఫ్రెండ్ అయిన వసంత్ ని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చంపేస్తాడు. వసంత్ కి వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ రాదు. ఎందుకంటే వసంత్ అందరినీ వెన్నుపోటు పొడిచి ఉంటాడు కాబట్టి. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.